కాకపోతే ఫోకస్ మిస్ అవుతుంది. నేను వస్తున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. రెండోది, ఒకవేళ మేము రాలేదంటే ఏ కింద నుండే ఏ ఒక్క వ్యక్తి కూడా డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేస్తే మీకు ఇబ్బందులు కలిగిస్తే దానివల్ల నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. పర్వాలేదనుకున్నాను. ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి నాకు 3 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ అవన్నీ కరెక్ట్ చేసి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా మీ భూమి మీ సొంతం చేసే బాధ్యత, నా భూమి నా హక్కు, ఇది కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి అనిపిస్తుంది చాలా సులభం అని. దగ్గర 90 లక్షల మందికి సర్వే చేసి వివాదాలు లేకుండా, ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం మీకు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. 1-2 సమస్యలు కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రీసర్వే 2 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డు ఆఫ్ రైట్స్ కింద పూర్తి చేశాం. అమ్మకం, బహుమతి, విభజన వంటి ఉంటే మీరు ఈజీగా చేసుకోవడానికి 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు కడితే ఇమ్మీడియట్ గా మీకు రికార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. 1B, అడంగల్, డీకేటీ, ఇనాం, సీలింగ్ ఇలాంటి అన్ని రికార్డులు కూడా డిజిటలైజేషన్ ప్రారంభించాం. 9(2) నోటీసులు జారీ చేసిన సమయంలో ఈకేవైసీ పూర్తి చేస్తేనే ఇవన్నీ చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, ఈ పనులన్నీ మేము ఇప్పటికే మీరు చూస్తే 1,37,000 ఎకరాలు విలేజ్ ఇనాం ల్యాండ్స్ ని 22A కింద నుంచి తప్పించాం. 33,012 ఎకరాలు ఇప్పుడే చెప్పాను. షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు కూడా తొలగించాం. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం ఎల్లవేళలా పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకొక పక్కన ఇక్కడ అక్వా రైతులు కూడా ఉన్నారు. అక్వా రైతుల్ని ఒకటే కోరుతున్నా, ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 46 లక్షల మంది రైతులకి 8,965 కోట్లు డబ్బులు వేశాం. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేశారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈ రోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అక్కడికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది.
దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేశామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే వ్యవస్థలు మొత్తం కేంద్రం కూడా ఇచ్చిన డబ్బులను ఉపయోగించకుండా 27,000 కోట్ల రూపాయలు జేజేఎం కింద వాటర్ స్కీమ్ లో ఇంటింటికి కుళాయిలకు డబ్బులు ఇస్తే అందులో డబ్బులు కూడా ఉపయోగించలేదు. టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం, కేంద్రం